కడప జిల్లా జమ్మలమడుగులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు దిష్టిబొమ్మతో ర్యాలీ జరిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నటుడు ప్రకాష్ రాజ్, జడా శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనవసర విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయాలంటే ప్రజాక్షేత్రంలో రావాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సనాతన ధర్మంపై ఇలాంటి అంశాలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులు ఎక్కువైనారు. ఆ ఉగ్రవాదులు ఎవరంటే దేశ ఉగ్రవాదులు దేశంలోనే ఉన్నారు. వాడు ఒకడు జడా శ్రావణ్, ఇంకొకడు రావణ్ అలియాస్ జోసఫ్, ఇంకొకడు కొత్తగా సినీ నటుడు వచ్చాడు. ఆయన ఒక విలను, సినిమాల్లోనే విలను, బయట విలను. ఆయన ఒక ప్రకాష్ రాజు. వీళ్ళ ముగ్గురికి ఫండింగ్ ఇస్తూ ఒక గొడ్డలి పార్టీ సాగుతుంది. ఒక ఫండింగ్ ఇవ్వడం అనేది కూడా దేశ సౌరభత్వాన్ని కోల్పోవడమే. ఇది దేశద్రోహం కంటే ఎక్కువ. వీళ్ళ కోసమే యూఏపీఏ అనే చట్టం కూడా వచ్చింది. ఇంకోటి వీళ్ళకి యూఏపీఏ చట్టం అంటే కూడా తెలుగు వైసీపీ వాళ్ళకు. దేశ సమగ్రతను దెబ్బతీసే వాళ్ళను, ప్రజల యొక్క మానవ భావాలను దెబ్బతీసే వాళ్ళను, వీళ్ళకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళను ఈ చట్టం కింద వీళ్లకు మరణ శిక్ష కంటే ఎక్కువ రకమైన శిక్షను విధించవచ్చు. ఆయన పైన జరుగుతున్న దుష్ట శక్తులు ఎన్నో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా చాలా స్పీడ్తో ఎదుగుతున్న ఒక రాజకీయ ప్రముఖుడు. అటువంటి వ్యక్తి మీద నలుమూలల నుంచి, రాష్ట్రం నుంచి అతని మీద విమర్శలు చేయడం జరుగుతుంది. ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఇన్ని రకాలైన ఒక వ్యక్తి మీద ఇంతమంది ఒకేసారి దండెత్తి ఈ విధంగా రావడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని జనసైనికులుగా మేము అసలు సహించం.